హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో నేనొక పికిల్ జార్‌ని చూపిస్తున్నాను. నేను దీన్ని అమెజాన్‌లో తీసుకున్నానండి. నేనెప్పుడు కూడా ఇలాంటి పింగాణీ ఐటెమ్స్‌నైతే నేను ఆర్డర్ చేయలేదు. ఇది ఫస్ట్ టైమ్ అన్నమాట. సో, ఇది ఎలా వచ్చింది? ఏంటి? దీని ప్యాకింగ్ ఎలా ఉందో ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఇది పింగాణీ ఐటెమ్ కాబట్టి దీని ప్యాకింగ్ గూడా చాలా చేశారు. సో, ఇది నాకు అమెజాన్‌లో వచ్చేసి 800కొచ్చిందండి. ఈ ఒక్క జార్‌తో పాటు నాకు ఇంకొక 2 చిన్న జార్‌లు కూడా వచ్చాయి. అదేంటంటే ఒకటి సాల్ట్ వేసుకోవడానికి, ఇంకొకటి పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి. అది కూడా నేను మీకు దీని తర్వాత చూపిస్తాను. ఇది జారు క్యాప్ అన్నమాట. నెక్స్ట్ ఈ జారొచ్చేసి నేను 3.5 కేజీస్ అని తీసుకున్నాను. కానీ నేను తీసుకున్నది కొంచెం 3.5 కేజీస్ అంటే ఇంకొంచెం పెద్దగా రావాల్సింది. నాకు చిన్నగా వచ్చినట్టు అనిపిస్తుంది. నేను పెట్టిన మ్యాంగో పికిల్ 2.5 కేజీ ఉంటుందండి. సో, మరి ఇందులో అయితే వస్తుందా? రాదా? అన్నది నేనింక వేసిన తర్వాత నాకు తెలుస్తది. ఈ జార్ చూసుకుంటే నాకు వెయిట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. 3 కేజీస్ అలా ఉంటదేమో, అంత బరువుగా ఉందన్నమాట. ఇంకా అందరూ అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఇంకా వీడియోస్ ఎందుకు ఆగిపోయాయంటే, ఇంకా నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. నా కాలుకి ఆపరేషన్ అవ్వడం వల్ల నేనైతే వీడియోస్ పెట్టలేకపోయాను. కాకపోతే ఈ రోజు నుంచి మీకు రెగ్యులర్‌గా వీడియోస్ అనేది రెగ్యులర్‌గా అప్‌లోడ్ అవుతాయి. సో, ఫైనల్లీ ఇది పికిల్ జార్ అన్నమాట. మీకు కావాలనుకుంటే నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఖచ్చితంగా చెక్ చేయండి. సో, ఈ జారుతో పాటు ఇంకా 2 చిన్నవి జార్‌లొచ్చాయని చెప్పాను కదా! వీటి ప్యాకింగ్ కూడా చాలా చేశారు. సో, పింగాణీ కాబట్టి పగిలిపోతుంది అనే ఉద్దేశ్యంతో చేశారు. ఈ బుజ్జి బుజ్జి జార్‌లలో మనం సాల్ట్ లేదా పెప్పర్ వేసేసుకోవచ్చు. కింది నుంచి మనకు ఒకటి క్యాప్ ఉంటది. ఆ క్యాప్ తీసేసుకొని మీరు సాల్ట్ లేదా పెప్పర్ వేసేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు. ఫస్ట్ మనం కొత్తగా కొంటున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేసి కొంచెం మంచిగా వాష్ చేసిన తర్వాతనే యూజ్ చేసుకోండి. ఇంటికి ఏదైనా పార్సెల్ వస్తే పిల్లల హడావిడైతే మామూలుగా ఉండదండి. ఒకవైపు నేను ప్రొడక్ట్స్ అన్నీ మీకు చూపిస్తున్నానా, ఒకవైపు మా పిల్లల అల్లరి చూడాలి మీరైతే. ఇంకా ఒకరికొకరు ఇంకా బాక్స్‌లన్నీ పైన వేసేసుకుంటూ, వాటిని చింపుకుంటూ ఎంజాయ్ చేశారు. కాసేపు అలా వాళ్ళ సరదాగా ఎంజాయ్ చేశారనమాట. పికిల్ జార్‌లో నిండుగా వాటర్ వేసేసి ఒక నైట్ మొత్తం ఉంచుకోవాలి. నైట్ మొత్తం ఉంచుకున్న తర్వాత నెక్స్ట్ మార్నింగ్ మొత్తం వాటర్ మొత్తం తీసేసి సోప్‌తో నీట్‌గా కడిగేసుకొని, తర్వాత ఏమాత్రం పదం లేకుండా చూసుకొని తర్వాతనే మనం పికిల్ అనేది ఈ జార్‌లో వేసేసుకోవాలి. అప్పుడే మనకు పికిల్ అనేది ఫ్రెష్‌గా ఉంటుంది. చెప్పాను కదా! నేను మామిడికాయ పచ్చడ 2.5 కేజీస్ అయితే పెట్టుకున్నాను. 2.5 కేజీస్‌కి మరి ఎంత వరకు వస్తదో చూడాలి. ఇకపై మన ఛానల్‌లో వీడియోస్ అన్నీ రెగ్యులర్‌గా వస్తాయండి. ఎవరైనా మన ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పికిల్ అయితే కరెక్ట్‌గా సరిపోయిందండి. ఇంకొక హాఫ్ కేజీ అయినా ఈజీగా పట్టేస్తుంది. అంటే 3 కేజీస్ జార్ అన్నమాట ఇది. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి. ఓకే. లాస్ట్ వరకు చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.